ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికీ శుభములు. మరి ముందటివి పరిశుద్ధ గ్రంథంలో దేవుని కృపను పొందుకోవటం ఎలా అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తుండగా, సత్యమును బోధించుట ద్వారా, దీనత్వమును కలిగి ఉండుట ద్వారా కృపను మనం పొందుకోవచ్చు అని తెలుసుకున్నాం. మరి మూడవ విషయానికి వస్తే, విశ్వాసము ద్వారా కృపను మనం పొందుకోవచ్చు. ప్రియులరా, అదేలోగా మనం పరిశీలిద్దాం. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 10వ వచనము. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 10వ వచనము మనం చూసినట్లయితే, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఇంచువానిని కృప ఆవరించుచున్నది. చూడండి ప్రియులారా, విశ్వాసము ద్వారా కృప, గ్రేస్, ట్రూత్, ఫెయిత్. విశ్వాసమున్న చోట సత్యం ఉంటుంది, సత్యం ఉన్న చోట కృప ఉంటుంది. మరొకసారి చదువుదామండి ఆ మాట. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఇంచువానిని కృప ఆవరించుచున్నది. కృప నిన్ను ఆవరించాలంటే దేవుని మీద నమ్మిక ఉంచాలి అని ఈ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని మీద ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారిని కృప ఆవరిస్తుందట. ఉదాహరణకు, అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని బైబిల్ సెలవిస్తుంది. ఇంతకీ అబ్రాము ఏం నమ్మాడు? చూద్దాం ప్రియులారా. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నీవు ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించిన వాని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 70 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనానను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి. ప్రియులారా, 75 ఏండ్ల వయస్సులో దేవుని మాటను విశ్వసించి తనకు కలిగిన యావదాస్తిని తీసుకొని ప్రయాణమయ్యాడట. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఆయన దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా చూస్తున్నాం. సో నీవు కూడా అబ్రాహాములా దేవుని నమ్మినట్లయితే కృప నిన్ను ఆవరిస్తుంది. కృప నిన్ను ఆవరించుచున్నది అని నీవు తెలుసుకున్నట్లయితే ప్రియులారా, ఆ కృపలో నీవు నిలుచుండాలి, బాగా గ్రహించాలి. ఈ కృపను మనము నమ్మడం ద్వారా ఆవరించటం వేరు, పొందుకోవటం వేరు. అది ఎలా పొందుకోవాలి? ఆవరించి ఉన్న కృపను ఎలా పొందుకోవాలి? ప్రియులారా, బాగా గమనించండి. దేవుని యొక్క సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆవరించి ఉన్న ఈ కృపను ఎలా పొందటం, పరిపూర్ణంగా మనం ఎలా సంపాదించుకోవటం అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, అబ్రహాము దేవుని నమ్మినట్లుగా ప్రభువు నీ జీవితంలో కూడా అత్యున్నతమైన కార్యములు చేయగల దేవుడని విశ్వసించి కష్టమైన నష్టమైన ప్రభువుని గట్టిగా పట్టుకొని ఉన్నప్పుడు, నువ్వు ఏ విశ్వాసంతో అయితే ఉన్నావో, ఏ నిరీక్షణతో ప్రభు వైపు చూస్తున్నావో దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నిజం ప్రియులారా, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి నీవు విశ్వసించినట్లయితే విశ్వాసము ద్వారా కృప నీ జీవితంలోకి వస్తుంది. దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలను నీవు పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. మరి ప్రభు యొక్క కృపను మనమందరము కూడా విశ్వాసము ద్వారా పొందుకోవాలి. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి దేవుని యొక్క కృపను పొందుకోవటం ఎలా అని 3వ అంశం మనం చూసినట్టయితే, విశ్వాసము ద్వారా మనము కృపను పొందుకోవచ్చట. మరి అలాంటి విశ్వాసం మనకుందా?
ఈ దినమున మనల్ని మనం పరిశీలించుకోవాలి ప్రియులారా. అలాంటి విశ్వాసం, అబ్రాహాముకున్నటువంటి విశ్వాసము మనలో ఉందా? విశ్వాసము ద్వారా కృపను పొందుకునే స్థితిలో నేను ఉన్నామా? మనల్ని మనం పరిశీలించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడా, నమ్మదగిన వాడ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. గడిచిన కాలమంతయు కాచి కాపాడి నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. చేసినటువంటి మేలులకు వందనాలు ప్రభ, చేయబోతున్నటువంటి కార్యములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ సమయంలో నాయన నా తండ్రి, మిమ్మల్ని ఆరాధించుకునే కృపనిచ్చిన దేవా, ఎక్కడైతే 2-3 ధ్యానింతరో అక్కడ నేనుంటానని వాగ్దానం ఇచ్చిన దేవా, మీరు మా మధ్యనే ఉన్నారని నమ్ముచున్నాము తండ్రి. అయా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు వ్యర్థులు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు అని నాయన నా తండ్రి, నా స్వరక్తం ఇచ్చి నేను కొన్నానని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ప్రభా. అవును నాయన నా తండ్రి, నీ కృప లేకపోతే నాయన, కృప ద్వారానే మేము రక్షణ పొంది ఉన్నాం ప్రభ. నిజమే నాయన, మీ కృపను పొందుకోవటం ఎలా అనేటువంటి అంశాలను మేము ధ్యానిస్తుండగా నాయన నా తండ్రి, సత్యము ద్వారా, దీనత్వము ద్వారా, ఆయా విశ్వాసము ద్వారా నాయన నా తండ్రి, మేము కృపను పొందుకోవచ్చని నేర్చుకొని ఉన్నాం ప్రభా. అయా నాయన నా తండ్రి, మేము నాయన నా తండ్రి సత్యమును ప్రకటించి అయా దీనత్వము కలిగినైనా విశ్వాసముతో ముందుకు సాగుతుండగా నాయన, అయా మీ కృప మమ్మల్ని ఆవరించినట్లు సహాయమును అనుగ్రహించండి ప్రభా. మీ కృప ద్వారా నాయన నా తండ్రి, మేము మరిన్ని మేలులు, మరిన్ని ఆశీర్వాదములు పొందుకున్నట్లు సహాయమును అనుగ్రహించండి అయా నాయన నా తండ్రి. ప్రతి ఒక్క సహోదరిని, ప్రతి ఒక్క సహోదరుణ్ణి కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా, అయ్యా నేను ఆకర్షించినదే ఎవ్వడూ నన్ను ఆకర్షించలేడు అంటున్నావు కదా ప్రభా. ఈ దినమున నాయన అనేకులను ఆకర్షించి నాయన నా తండ్రి, అనేకులను నీ తట్టు తిప్పుకొనిమని, అయా అనేకులను రక్షించుమని నాయన నా తండ్రి మొరపెట్టుకొనుచు, అయా నా తండ్రి వ్యాధిగ్రస్తులైన వారిని కూడా స్వస్థపరచండి ప్రభా. ఎవరెవరు ఏ బాధలో, ఏ వేదనలో, ఏ దుఃఖములో, ఏ సమస్యలతో మీకు మొరపెడుతున్నారో ప్రభా, అయ్యో గర్భఫలము లేక మొరపెడుతున్నారో నాయన నా తండ్రి, వివాహము కాక మొరపెడుతున్నారో, ఉద్యోగము కొరకు మొరపెడుతున్నారో, అయ్యో రక్షణ లేని స్థితిలో ఉన్నారో ప్రభా, అయ్యో మీరే రక్షించమని మొరపెట్టుచున్నాం. ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అంటున్నావు కదా నాయన. అట్టి కృపను నాయన వారు పొందుకొనున్నట్లు సహాయమును అనుగ్రహించమని సమస్తము మీ చేతులకు అప్పగించుకొనుచుండగా సమస్తము మీ చిత్త ప్రకారము జరిగించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆపాదించుకొనుచు యేసుక్రీస్తు పుణ్యనామమును బట్టి ప్రార్థన మనవులని అడిగి వేడుకొని సాగిలపడి గోజాడి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు, నమ్మదగిన వాడైన యెహోవా సన్నిధి, మన కోసం శిలువలో బలైపోయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసము మనకును కోరుకున్న ప్రతి బిడ్డకును తోడయుండును గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి యొక్క అంశంతో మనం మరలా కలుసుకుందాం. అప్పటి వరకు పరిశుద్ధ గ్రంథాన్ని మీరు ధ్యానించి అనేక మేలులు పొందుకోవాల్సిందిగా మనవి చేయుచున్నాను. ప్రభు పేరిట మీ అందరికీ శుభములు.